హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేను నా బడి. ప్రియమైన విద్యార్థులారా, మీ యొక్క మన యొక్క భవిష్యత్తు కోసం ఉపయోగపడే ఒక స్కాలర్షిప్ టెస్ట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆ టెస్ట్ ఏంటంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్. ఈ టెస్ట్లోని ఉండే రెండు భాగాలలో మొదటి భాగం మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ గాను మనం కొన్ని అంశాలను డిస్కస్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం. సో అందులో మొదటి భాగంగా ఈరోజు ఓకే ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తుంది నంబర్ సిరీస్. అంటే నంబర్కి సంబంధించి ఆ తర్వాత నెంబర్ ఏమిటి, లేదా లెటర్కి సంబంధించింది అయితే లెటర్ యొక్క తర్వాత లెటర్ ఏమిటి, ఈ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన అధ్యాపకులకి మా యొక్క నమస్కారాలు. సో మన పిల్లల యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి స్కాలర్షిప్ టెస్ట్ గురించి మన వంతుగా మన పిల్లలకి అందజేద్దామని చెప్పి మా కోరిక. ఓకే స్టూడెంట్స్, లెట్స్ కంటిన్యూ. నంబర్ సిరీస్ అంటే క్రమం. ఓకే, నంబర్ సిరీస్ సంఖ్యాక్రమం ఏమిటి అనేది కాన్సెప్ట్. ఒకసారి చూడండి, నంబర్ సిరీస్ సంఖ్యా శ్రేణి మొదటి భాగంగా. ఓకే, సో మొదటి భాగంగా అసలు నంబర్ సిరీస్ అంటే ఏమిటి, అందులో ఎలాంటి క్వశ్చన్స్, ఓకే ఎలాంటి ప్రశ్నలు మనకు వస్తాయి ఎగ్జామినేషన్లో, వీటి గురించి తెలుసుకుంటున్నాం. ఓకే స్టూడెంట్స్, సో మొదటగా సంఖ్యా శ్రేణి అంటే ఏమిటి, అంటే నంబర్ సిరీస్ అంటే ఏమిటి. ఇక్కడ ఒకసారి చూడండి, సంఖ్యా శ్రేణి అనేది ఒక నిర్దిష్ట గణిత నియమం ప్రకారం అమర్చబడిన సంఖ్యల యొక్క శ్రేణి. ఓకే, ఒక నిర్దిష్టమైనటువంటి గణిత నియమాలు ఉపయోగించి. ఓకే, సో ఇచ్చిన క్రమంలో తప్పిపోయిన సంఖ్యను కానీ నిర్ణయించడానికి లేదా తప్పు సంఖ్యను కనుగొనడానికి అంతర్లేని నమూనాను గుర్తించడం, విశ్లేషణాత్మక తార్కిక ఆలోచనలు మరియు సంఖ్య నైపుణ్యాలను పరీక్షించడం, అది మన లక్ష్యం. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఏ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అరేంజ్డ్ అకార్డింగ్ టు ద స్పెసిఫిక్ లాజికల్ ఆర్ మ్యాథమెటికల్ రూల్ టు ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్, మిస్సింగ్ నెంబర్. ఓకే, సో తర్వాత సంఖ్యను కనుక్కోవటం అనేది మన యొక్క లక్ష్యం. ఓకే చూడండి, మొదటగా ఓకే ఇచ్చినటువంటి ప్రశ్నలోని మొదటి ప్రయారిటీ, ఓకే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ప్రధాన సంఖ్యలకు ఇవ్వాలి, ప్రైమ్ నెంబర్స్కి ఇవ్వాలి. ఓకే, ప్రైమ్ నెంబర్స్కి. సో ప్రైమ్ నెంబర్ లేదా ప్రధాన సంఖ్య అంటే ఏమిటి, ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నారనుకోండి, ఆ నెంబరు 1 మరియు సపోజ్ మీకు నచ్చిన నెంబర్ తీసుకోండి, 11 తీసుకున్నాను, 11. ఇప్పుడు ఈ 11 అనేది 1 మరియు 11తో మాత్రమే భాగించబడాలి, ఇంకే నెంబర్తో కూడా భాగించబడకూడదు. అలాంటి నెంబర్ని ప్రధాన సంఖ్యలు అని అంటారు. సో ప్రధాన సంఖ్యలు ఏమిటేంటి, మిగతా సంఖ్యలు అంటే ఏమిటనేది నంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ తెలుసుకుందాం. ప్రస్తుతం నంబర్ సిరీస్ తరువాత సంఖ్యను కనుక్కోవటానికి మొదటగా ఉపయోగపడేటువంటి రూల్ ప్రధాన సంఖ్యలు. సో ఫస్ట్ ప్రయారిటీ క్రమం ప్రకారం ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్స్కి ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ప్రైమ్ నెంబర్స్కి ఇవ్వాలి. సో మొదటి రూల్ ఏంటి, సంఖ్యల్ని ప్రధాన సంఖ్యలకు చెందినవి ఉండాలి, ఫస్ట్ ప్రయారిటీ. రెండోది, సంఖ్యల మధ్య తేడా సమానంగా ఉంటుంది, అంటే దాని అర్థం కామన్ డిఫరెన్స్ అని అంటారు. సంఖ్యకి మధ్యలోని డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటుంది, దాన్ని కామన్ డిఫరెన్స్ అని అంటారు. ఓకే, స్థిర సంఖ్య ద్వారా పెరిగిన వ్యత్యాసం, అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక ఫిక్స్డ్ నెంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే కనుక దాన్ని స్థిర సంఖ్య ద్వారా పెరిగిన వ్యత్యాసం అని అంటారు. ఒక స్థిర సంఖ్య ద్వారా వ్యత్యాసం తగ్గించటం, ఓకే సో తగ్గించటం, ఇది తగ్గుతుంది. ఆ నెంబర్స్ మధ్య భేదం రెట్టింపు అవుతుంది. ఓకే, ఇవి రూల్స్, ఓకే ఇవి నియమాలు. ఈ నియమాలు ముందుగా మనకు తెలిసినట్టయితే ఎలాంటి ప్రశ్ననైనా సరే ఎలా సాల్వ్ చేయొచ్చు, మనం ఎలా ఆన్సర్ చెప్పగలం అని తెలుసుకుంటున్నాం అనమాట. సో వ్యత్యాసం ప్రధాన సంఖ్యలు, డిఫరెన్స్ బిలాంగ్స్ టు ది ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. వాటి మధ్య గ్యాప్ ప్రైమ్ నెంబర్స్ అని అర్థం. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. సంఖ్యలు ప్రధాన సంఖ్యలకు చెందినవి అంటే మీనింగ్, సపోజ్ ఇక్కడ చూడండి, సో 2, 3, 5, 7, వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్, తర్వాత నెంబర్ ఏమిటి
అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు క్వశ్చన్ చూడగానే ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలండి. ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో లేదో చూసుకుంటే గనక సో 2, 3, 5, 7 ప్రైమ్ నెంబర్స్ దెన్ ఇమీడియట్‌గా ప్రైమ్ నెంబర్స్‌కెళ్ళాలి. ఓకే. ప్రధాన సంఖ్యలకి వెళ్ళాలి లాజిక్. సో 2, 3, 5, 7 తర్వాత ప్రధాన సంఖ్య ఏంటి? 9 కాదు, 10 కాదు. సో 11. ఈ 11 అనేది 1 అండ్ 11తో మాత్రమే డివైడ్ అవుతుంది. సో ఇది ప్రధాన సంఖ్య. దీన్ని ఏమంటారంటే సో నంబర్స్ బిలాంగ్స్ ది ప్రైమ్ నెంబర్. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ప్రధాన సంఖ్యలకు ఇవ్వాలి. రైట్. సంఖ్యల మధ్య తేడా సమానంగా ఉండటం అంటే సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ 10, 11, 12, 13, 14. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్? ఆ తర్వాత నెంబర్ ఏమిటి? సో 10కి 11 మధ్యలో గ్యాప్ ఎంతండి? 1. 11కి 12కి మధ్యలో తేడా మళ్ళా ఒకటే. సో అంటే కామన్ డిఫరెన్స్ అనేది సో సమానంగా ఉంటుంది. వాటి మధ్య భేదం సమానంగా ఉంటుంది. సో తర్వాత ఏమవుతుంది? 15. ఇది చాలా చిన్న ఉదాహరణ. ప్రతిసారి 1 ఉండదు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో ఉదాహరణగా కామన్ డిఫరెన్స్ అంటే ఇది. ఒక స్థిర సంఖ్య పెరిగిన వ్యత్యాసం అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సపోజు 2, 3, 5, 8 తర్వాత సంఖ్య ఏమిటి? సో 2కి 3కి మధ్యలో గ్యాప్ 1, 3కి 5కి మధ్యలో గ్యాప్ 2, 5కి 8కి మధ్యలో గ్యాప్ 3. ఓకే. తర్వాత గ్యాప్ ఎంత ఉంటుంది? 4. 1, 2, 3, 4 అంటే ఒక స్థిర సంఖ్య అంటే ఇక్కడ ఎంత పెంచుకుంటూ వెళ్తున్నాం మనం? 1 పెంచుకుంటూ వెళ్తున్నాం. దాన్ని ఒక స్థిర సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళడం అని అంటారు. అదేవిధంగా ఒక స్థిర సంఖ్యను తగ్గించుకుంటూ రావాలి. ఓకే. రైట్ స్టూడెంట్స్. ఈ రకమైనటువంటి నియమాలు మనకి నంబర్ సిరీస్ని ఫాలో అవుతూ వస్తాయి. ఇవి కాదు మొత్తం టోటల్‌గా 20 లాజిక్స్ ఉంటాయి అప్రాక్సిమేట్‌లీ. దగ్గర 20 లాజిక్స్. రెండోది చూడండి నెక్స్ట్ వర్గ సంఖ్యలు ఐ మీన్ స్క్వేర్స్. ఎగ్జాంపుల్ అంటే వర్గ సంఖ్యలు 4, 9, 16, 25, 25. నెంబర్ ఏంటి? ఈ 4 అనేది 2 యొక్క వర్గము, 9 అనేది 3 యొక్క వర్గము, ఓకే. 16 అనేది 4 యొక్క వర్గము. సో 5. ఇప్పుడు 6 యొక్క వర్గం అంటే ఏమవుతుంది? 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 36. దీన్ని వర్గాలు అని చెప్పి అంటారు. అదేవిధంగా గణాలు అంటే క్యూబ్స్ కూడా ఫాలో అవుతాయి. ఓకే. సో వర్గ సంఖ్యలు, ఘన సంఖ్యలు. వర్గ సంఖ్య -1 అంటే లాజిక్ ఏమంటారంటే ఇక్కడ వాడేటువంటి నియమము n² - 1, n² - 1, n² + 1 అని చెప్పి అంటారు. గణాలంటే n³. ఇక్కడ n ఎందుకు రాస్తున్నామంటే నేచురల్ నెంబర్, సహజ సంఖ్యలు. n అంటే సహజ సంఖ్యలు. సంఖ్య యొక్క ఘనము +1, సంఖ్య యొక్క ఘనము -1 అంటే n³ - 1 అని అర్థం. ఓకే మై డియర్ స్టూడెంట్స్, అర్థమవుతుంది అనుకుంటున్నాం ప్రతి కాన్సెప్ట్ కూడా. ఓకే. ఈ నియమాలు ఏమైతే ఉన్నాయో ఈ నియమాలు ఉపయోగించి మన కాన్సెప్ట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ గత ప్రశ్నాపత్రాల్లోంచి కొన్ని క్వశ్చన్లు సాల్వ్ చేసినట్టయితే మనం చాలా సులభంగా మన ఎగ్జామ్ రాయగలుగుతాం. ఓకే. తర్వాత నియమాలు గుణకారం, మల్టిప్లికేషన్, నెక్స్ట్ భాగాహారం, డివిజిబిలిటీ. ఓకే. స్థిర సంఖ్యతో గుణకారం అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ చూడండి ఓకే. సో ఇక్కడ లాజిక్ ఏమిటి? ఇక్కడ నియమం ఏంటి వాడాం మనం? ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 సో 64. లాజిక్ మల్టిప్లికేషన్ బై 2 అని అంటారు. ఇక్కడ స్థిర సంఖ్య ఏంటి? 2. ఒక స్థిర సంఖ్యతో మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవటాన్ని. నెక్స్ట్ స్థిర సంఖ్యతో గుణకారము ప్లస్ స్థిర సంఖ్యని యాడ్ చేయాలి. అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఎలా అంటే సపోజ్ 10 ఉంది, 21, 43, 87. వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్? ఇక్కడ చూడండి. సో 10 దేంతో మల్టిప్లికేషన్ చేసాం? దేంతో గుణకారం చేసాం మనం? ఇంటూ 2. ఓకే. ఇంటూ 2 + 1 ఇంటూ 2 + 1 ఇంటూ 2 + 1 అంటే
సో గుణకారం ఉంటుంది, మరి ఒక స్థిర సంఖ్యని యాడిషన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇదొక నియమం. ఓకే. నెక్స్ట్ స్థిర సంఖ్యతో గుణకారం మైనస్ స్థిర సంఖ్య ఒక ఫిక్స్డ్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేయటం. ఓకే. వరుస సంఖ్యల లబ్దం అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది కాన్జుగేటివ్ నెంబర్స్ అని అంటారు. వరుస సంఖ్యలు. ఓకే. వరుస సంఖ్యలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 2 3 6, 3 4 12, 4 5 20, 5 6 30, 42. ఓకే. వాట్ ఈస్ ద నెక్స్ట్ నంబర్? తర్వాత సంఖ్య ఏమిటి? 2 × 3, 3 × 4, 4 × 5, 5 × 6, 6 × 7, 7 × 8 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది కాన్జుగేటివ్ నెంబర్ అంటే వరుస సంఖ్యల యొక్క లబ్దం. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ ప్రత్యామ్నాయ సంఖ్యా శ్రేణి అంటే అర్థము ఆల్టర్నేటివ్ సిరీస్ అని అంటారు దీన్ని. ఓకే. ఆల్టర్నేటివ్ సిరీస్ అని అంటారు. అది సరి సంఖ్యలు అవ్వచ్చు, బేసి సంఖ్యలు అవ్వచ్చు, ప్రధాన సంఖ్యలు అవ్వచ్చు, దేనినైనా బేస్ చేసుకొని రావచ్చు. ఓకే. ఇలాంటి నియమాలు మనకి దగ్గరగా 20 నియమాలు ఉంటాయి. ఈ 20 నియమాలు బాగా తెలుసుకొని మన ఎగ్జాంపుల్ సాల్వ్ చేసినట్టయితే మన ఎగ్జామినేషన్‌లో వచ్చే క్వెషన్ చాలా సులభంగా చేయగలుగుతాం. ఈ మొదటి భాగంలోని ఏమేమి లాజిక్స్ ఉంటాయి, ఏమేమి నియమాలు ఉంటాయి, నంబర్ సిరీస్ నుంచి ఈ సంఖ్యా శ్రేణి నుంచి ఏ నియమాలు ఉన్నాయో తెలుసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ చేసుకుంటున్నాం. ఓకే. మై డియర్ స్టూడెంట్స్ చూడండి ఇక్కడ. నంబర్ సిరీస్ ఇచ్చిన సంఖ్యా శ్రేణిలో తదుపరి సంఖ్య ఏమిటి? ఇచ్చినటువంటి సంఖ్యా శ్రేణిలో తదుపరి సంఖ్య ఏమిటి? మొదటి నియమం ఆల్రెడీ నంబర్ ఆఫ్ టైమ్స్ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ప్రధాన సంఖ్యలకు ఇవ్వాలి. ఓకే. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ప్రధాన సంఖ్యలకు ఇవ్వాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలో ప్రధాన సంఖ్యలు ఉన్నాయో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఓకే. సో 5, 5, 7, 11, 13, 17, 19 ఎస్ ఇవి ప్రైమ్ నెంబర్స్. అంటే ఇచ్చినటువంటి ప్రశ్నలోని ప్రధాన సంఖ్యలు ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ రూల్, ఫస్ట్ నియమం ఎప్పుడు కూడా ప్రధాన సంఖ్యలకు ఇవ్వాలి. ఓకే. ప్రధాన సంఖ్యలకు ఇవ్వాలి. సో 5, 7, 11, 13, 17, 19 ఇవన్నీ ప్రధాన సంఖ్యలే. సో 5, 7, 11, 13 ఇవి వరుస ప్రధాన సంఖ్యలు. 5, 7, 11, 13, 17, 19 నెక్స్ట్ 23. 23 ఎక్కడ ఉంచండి? ఆప్షన్ బి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ప్రధాన సంఖ్యల యొక్క క్రమం, వరుస ప్రధాన సంఖ్యల యొక్క క్రమం. ఓకే మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇచ్చిన సంఖ్యా శ్రేణిలో తదుపరి సంఖ్య ఏమిటి? ఓకే. ఇక్కడ ప్రధాన సంఖ్యలు ఉన్నాయా లేదా మొదటగా చెక్ చేసుకోండి. ఓకే. ప్రధాన సంఖ్యలు ఉన్నాయా? లేవండి. సో ప్రధాన సంఖ్యలు ఎప్పుడైనా లేకపోతే దాన్ని ఇమీడియట్గా వెంటనే డిఫరెన్స్, ఓకే, వాటి మధ్య ఉండేటువంటి భేదాన్ని చెక్ చేసుకోవాలి. వాటి మధ్య ఉండేటువంటి భేదాన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ భేదాన్ని చెక్ చేయండి. 10, 12 భేదం ఎంత? 2. మళ్ళీ భేదం ఎంత? 2. ఇక్కడ ఎంత డిఫరెన్సు? 2. సో డిఫరెన్స్ 2 అంటే ఇక్కడ కూడా మళ్ళీ డిఫరెన్స్ 2 అంటే ఆ సంఖ్య ఏమవుతుందండి? 20. ఓకే. ఓకే స్టూడెంట్స్ అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ 20 ఈజ్ ద ఆన్సర్. అంటే ఇక్కడ వాడేటటువంటి నియమం ఏంటి మనకి? లాజిక్ కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ అనే లాజిక్ వాడాము ఇక్కడ మనం. ఓకే. నెక్స్ట్ ఇచ్చిన సంఖ్యా శ్రేణిలో తదుపరి సంఖ్య ఏమిటి? మొదటగా ప్రధాన సంఖ్యలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో ప్రధాన సంఖ్యలు ఉన్నాయా? లేవు. వెంటనే ఇమీడియట్గా ఏం చేయాలి? డిఫరెన్స్, ఓకే, భేదాలు చెక్ చేసుకోవాలి, తేడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ తేడా చెక్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. తేడా చెక్ చేసుకుంటే మనకి జవాబు వచ్చేస్తుంది. కాకపోతే మనకి నియమం తెలిసినట్టయితే డైరెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది. కంపేర్ విత్ ద డిఫరెన్స్. భేదాలతో కంపేర్ చేసి కన్నా లాజిక్ తెలిస్తే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఆన్సర్. ఇక్కడ 121 ఇది ఏ సంఖ్య యొక్క వర్గం? ఇది ఏ సంఖ్య యొక్క వర్గం? 11 యొక్క వర్గం. ఓకే. సో 11 ఇది 12, 13, 14, 15, సో 16. సో 16 స్క్వేర్, 16 స్క్వేర్. ఓకే. ఇక్కడ వాడేటువంటి నియమం ఏం వాడామంటే మనం సో నెంబర్ యొక్క వర్గాలు వాడాం. మరలా ఎలాంటి నెంబర్స్? వరుస నెంబర్లు ఇవి. ఎక్కడైనా స్టార్ట్ అవ్వనివ్వండి, కానీ అక్కడి నుంచి వరుసగా, ఓకే, వరుసగా స్టార్ట్ అవుతున్నాయి. సో 16 స్క్వేర్ అంటే 256. ఓకే పిల్లలు, ఓకేనా? రైట్. ఇచ్చిన సంఖ్యా శ్రేణిలో తదుపరి సంఖ్య ఏమిటి? మనం ప్రధాన సంఖ్యలు
చూసాం. తర్వాత భేదం చూసాం. తర్వాత డైరెక్ట్‌గా వర్గాలు చూసాం. ఇక్కడే క్వెషన్ చూడండి. ప్రధాన సంఖ్యలు ఉన్నాయా లేదా మొదటగా చెక్ చేసుకోవాలి. ప్రధాన సంఖ్యలు లేవు. దెన్ ఇమ్మీడియేట్‌గా డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. ఇమ్మీడియేట్‌గా డిఫరెన్స్ చెక్ చేసుకుంటే గనక 15కి 24కి 15కి 24కి గ్యాప్ ఎంతుంది? 9. మళ్ళా ఎంతుంది గ్యాపు? 11. మళ్ళా ఎంతుంది గ్యాపు? 13. మళ్ళా గ్యాప్ ఎంతుంది? 15. మళ్ళా గ్యాప్ ఎంతుంది? 17. ఓకే. 17. 0, 80. ఓకే. ఆన్సర్ వచ్చేసింది. జవాబు వచ్చేసింది. కాకపోతే మనకి నియమాలు బాగా తెలిసినట్టయితే గనక ఈ 15 అనేది ఏ సంఖ్య యొక్క వర్గానికి దగ్గరగా ఉంది? ఏ సంఖ్య యొక్క వర్గానికి దగ్గరగా ఉంది? 4. 4 స్క్వేర్ మైనస్ 1. ఇది 5 స్క్వేర్ మైనస్ 1. 6 స్క్వేర్ మైనస్ 1. 7 స్క్వేర్ మైనస్ 1. 8 స్క్వేర్ మైనస్ 1. 9 స్క్వేర్ మైనస్ 1 అంటే 80. ఆప్షన్ ఏ. ఇవి మనకి నియమాలు బాగా తెలిసినట్టయితే ఇది మనకి టైం అనేది మనకి సేవ్ చేసుకుంటున్నాం. టైం అనేది ఎక్కువగా సేవ్ చేసుకుంటాం. నియమాలు తెలియకపోతే టైం ఎక్కువైపోతుంది. అదే ప్రశ్నను సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం అయిపోతుంది. ఓకే. ఇక్కడ చూడండి. ఇచ్చిన సంఖ్యా శ్రేణిలో తదుపరి సంఖ్య ఏమిటి? ఓకే. సో ఇప్పటి వరకు మనం ప్రధాన సంఖ్యలు చెక్ చేసుకున్నాం. తర్వాత డిఫరెన్స్ చెక్ చేసుకున్నాం. రూల్స్ తెలిసినట్టయితే డైరెక్ట్‌గా వర్గాలు చూసుకున్నాం. వర్గం -1, వర్గము +1 ఇలాగ చూసుకున్నాం. ఇవి గణాలు. ఓకే. ప్రశ్నను చూడండి. 8 అంటే నియర్లీ 2 క్యూబ్. 8 అంటే 2 క్యూబ్. 2 యొక్క ఘనం. ఇది 3 యొక్క ఘనం. ఓకే. 4 క్యూబ్, 5 క్యూబ్, 6 క్యూబ్, 7 క్యూబ్. ఓకే. 343. లాజిక్ సంఖ్య యొక్క ఘనాలు వరుసగానే మరలా. ఓకే. వరుసగానే. మనకు ప్రాక్టీస్. ఓకే. మన ప్రాక్టీస్ పెరుగుతున్న కొద్దీ డిఫికల్టీ లెవెల్ మనం పెంచుకుందాం. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ ఇచ్చిన సంఖ్యా శ్రేణిలో తదుపరి సంఖ్య ఏమిటి? ఓకే. మొదటగా నాకేమీ తెలియదు. ఏమీ తెలియదు అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రధాన సంఖ్యలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ప్రధాన సంఖ్యలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఓకే. ప్రస్తుతానికి లేవు. తర్వాత ఇమీడియట్‌గా ఎలా చెక్ చేయాలి? డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. డిఫరెన్స్ చెక్ చేసుకోండి. 2, 3, 4, 5, 6 తర్వాత 7, 7. ఇక్కడ ఒక స్థిర సంఖ్యను పెంచటం ద్వారా సిరీస్ వస్తుందన్న ఆ స్థిర సంఖ్య 1 అన్నమాట ఇక్కడ. ఓకే. 1. ఇక్కడ 7 పెంచిన తర్వాత 30 అనేది ఏమవుతుంది ఫ్రెండ్స్? 37 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? అందరికీ అర్థమవుతున్నాయా? ఓకే. మీ ఎగ్జామినేషన్‌లో ఓకే మీ పరీక్ష పత్రంలోని ఈ రూల్స్ పాటించుకుంటూ ప్రశ్నలు సాల్వ్ చేసినట్టయితే చాలా సులభంగా అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్? ఓకే. వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్? చూడండి. ఈ 5 అనేది దగ్గరగా ఏ నెంబర్‌కి దగ్గరగా ఉంది? ఇక్కడ మన నియమాలు మాత్రం యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అవ్వాలి. ఓకే. ఫస్ట్ ప్రధాన సంఖ్యలు మనకు ఆల్రెడీ కొన్ని నియమాలు ఇప్పుడు పాటించాం కాబట్టి మనకు ఉపయోగపడేటువంటి నియమం ఏంటో చూసుకోండి. ఈ 5 నియర్ బై దేనికి దగ్గరగా ఉంది? 2 స్క్వేర్ + 1. ఓకే. ఆ లాజిక్ రావటం లేదు. అప్పుడు ఈ వర్గాలు రాలేదు కాబట్టి తర్వాత ఈ 5ని ఉపయోగించి వెంటనే 11 ఎలా వస్తుంది? ఈ 11 ఉపయోగించి 23 ఎలా వస్తుంది? భేదం తేడా చూసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. కొన్ని టైం టేకెన్. మనకు ఏదైనా నియమం అప్లై అవుతుందో చెక్ చేస్తున్నాం మనం. ఓకే. 5 × 2 + 1 × 2 + 1 అంటే గుణకారం మరియు ఓకే గుణకారం మరియు కూడిక 2 కూడా ఉంటున్నాయి. ఓకే. × 2 + 1 × 2 + 1 × 2 + 1 190. 1 is the answer. A is the answer my dear friends. ఓకే. నెక్స్ట్ ఈ శ్రేణిలో తదుపరి సంఖ్య సేమ్ ఈ ముందు ఎగ్జామినేషన్ ఈ ముందు ప్రశ్నలోని మనం గుణకారం ప్లస్ చేసాం. ఇప్పుడు గుణకారం మైనస్ చేయాలి. సబ్ట్రాక్షన్ తీసివేయటం. × 2 - 1 × 2 - 1 × 2 - 1 × 2 - 1 289. ఓకే. 289.
ఓకే. గుణకారం మరియు తీసివేత 2 కూడా. దేనితో గుణకారం చేసాం? 2తో గుణకారం చేసాం. 1ని తీసేసాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి 17 ఉంది ఫస్ట్. చూడగానే 17 ఉన్నప్పుడు ప్రైమ్ నెంబర్ థింకింగ్ చూసుకోవాలి. ప్రైమ్ నెంబర్ లాజిక్ ఉందని చెప్పి ఆలోచించాలి. తర్వాత ఈ మళ్ళా ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ లేవు. ఇక్కడ ఇది కాదు. ప్రైమ్ నెంబర్ కాదు. ఇవి కాదు. సో, అప్పుడు ఈ 17ని ఎలా రాయొచ్చు? డిఫరెన్స్ చూసుకోవచ్చండి. డిఫరెన్స్ చూసుకోవచ్చు. కానీ లెంథీ కాబట్టి మనకేదైనా నియమం వస్తుందా లేదా చెక్ చేసుకుంటున్నాం. ఓకే. 4 స్క్వేర్ ప్లస్ 1, 6 స్క్వేర్ ప్లస్ 1, 8 స్క్వేర్ ప్లస్ 1, 10 స్క్వేర్ ప్లస్ 1, 12 స్క్వేర్ ప్లస్ 1, 14 స్క్వేర్ ప్లస్ 1, 197. ఓకే. 14 స్క్వేర్ 196 ప్లస్ 1. ఓకేనా? నెక్స్ట్ తరువాత ఇచ్చిన సంఖ్యా శ్రేణిలో తదుపరి సంఖ్య ఏమిటి? చూడండి. సో, ఇక్కడ నంబర్స్ దగ్గరగా ఉన్నాయి. ఓకేనా? ఓకేనా స్టూడెంట్స్? నంబర్స్ దగ్గరగా ఉన్నప్పుడు డిఫరెన్స్ చెక్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. నంబర్స్ దగ్గరగా ఉన్నప్పుడు. సో, ఇక్కడ డిఫరెన్స్ ఎంత? -2, -3, -4, -5, -6, -7 అంటే 63. ఓకే. ఇక్కడ ఒక ఫిక్స్డ్ నెంబర్, ఒక స్థిర సంఖ్య తగ్గించుకుంటూ వస్తున్నాం. ఆ స్థిర సంఖ్య 1 అనమాట. సో, ఆన్సర్ 63. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇచ్చిన సంఖ్యలో తదుపరి సంఖ్య ఏమిటి? ఓకే. ముందుగానే చెప్పాను. ఓకే. నంబర్ ఆఫ్ టైమ్స్. ఫస్ట్ ప్రధాన సంఖ్యలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి. ప్రధాన సంఖ్యలు లేకపోతే ఇమీడియట్‌గా డిఫరెన్స్ భేదాలు చెక్ చేసుకోవాలి. తేడా చెక్ చేసుకుంటే 99% ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ మనకి లాజిక్ ఏమైనా దగ్గరగా ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మనకేమైనా నియమాలు, ఓకే, మనకేమైనా ట్రిక్స్ దగ్గరగా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ చెక్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. మరొక నియమం ప్రకారం 12ని ఎలా రాయొచ్చంటే 3 × 4, 4 × 5, 5 × 6, 6 × 7, 7 × 8, 8 × 9 అంటే 72. ప్రొడక్ట్ ఆఫ్ ది కాన్జుగేటివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యల యొక్క లబ్దం. ఓకే. వరుస సంఖ్యల యొక్క లబ్దం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈ నంబర్ సిరీస్, ఈ మ్యాట్ అనే ఎగ్జామినేషన్లో రీజనింగ్ టాపిక్కి సంబంధించి, రీజనింగ్ అంశానికి సంబంధించి మొదటి భాగంగా సంఖ్యా శ్రేణి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ సంఖ్యా శ్రేణిలో మొదటి భాగం. ఓకే. సో, మొదటి భాగంగా రూల్స్, ఇందులో ఉపయోగించేటువంటి నియమాలు ఏమిటి, కొన్ని ఉదాహరణలు మనం చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా పీవైక్యూ, ఓకే, కొన్ని గత ప్రశ్న పత్రాలు ఉండేటువంటి క్వశ్చన్స్ మనం తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. ఓకే. ఈ మొదటి వీడియోలో అంటే నంబర్ సిరీస్ అంటే ఏమిటి, ఏ నియమాలు ఉంటాయి, కొన్ని ఉదాహరణలు మనం తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్. సో, రేపు 8వ తరగతి, జూన్ తర్వాత 8వ తరగతి వచ్చేటువంటి స్టూడెంట్స్, విద్యార్థులారా, ఈ నేషనల్ ఎంఎంఎస్, ఈ ఎన్ఎంఎంఎస్ అనే ఎగ్జామినేషను స్కాలర్షిప్ టెస్ట్ మేబీ అక్టోబర్, మేబీ నవంబర్, ఈ 2-3 మంత్స్లో మనకు ఉంటుంది. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈ స్కాలర్షిప్ టెస్ట్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.